సీఎం వాయిస్ నినాదం ఈరోజు పత్రికా సమీక్షకు ఆహ్వానం. ఈరోజు ప్రధానంగా మనం కానీ చూస్తే బుడమేరుకు సంబంధించి ఇంకో గండి పడిందని తెలుస్తుంది. దాన్ని పూడ్చే కార్యక్రమంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇది ఒకటే కాదు, ఇంకా 8 చోట్ల పడిందని చెప్పి తెలుస్తుంది. ప్రజాశక్తి మాత్రం 4 చోట్ల ప్రధానంగా ఇంకా చిన్న చిన్న పూడి బొక్కలు బుడమేరుకు పడిందని. మామూలుగా బుడమేరు అంటే మామూలుగా నేరుగా వచ్చే వంకలాగా ఉండదు. తెలంగాణ నుండి ప్రారంభమైన ఆ బుడమేరు మన రాష్ట్రంలో అనేక వంపులు తిరిగి పోతుండడంతో ఆ వంపుల మధ్యలో ప్రజలు కొంతమంది ఆక్రమణలు చేసేసి కట్టేసి ఉండడం, దాన్ని పూడికి తీసేటప్పుడు ఆ భవనాలంతా కూడా అడ్డంగా ఉండడం, దీని ఫలితంగా ఆ బుడమేరు అనేది చాలా కుచించుకుపోయి చిన్నదైపోయింది. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఉంగి పొరలడంతో నీళ్లు మొత్తం బయటకు వచ్చేయడం, అక్కడక్కడ గండ్లు పడిపోవడంతో మొత్తం ప్రజల మీదకి వచ్చేసింది. విజయవాడ నగరంలో ఊరంతా ముంచేసి ఇప్పుడిప్పుడు కొద్దిగా తేరుకున్నట్టు తెలుస్తుంది. ఆహార పొట్లాల కోసం పాపం కొట్లాడుకుంటూ ఇబ్బంది పడుతూ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు అదే విధంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా నిమగ్నమై ఆ పనులు సహాయ కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. ఇదే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ పర్యటిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు అసలు అర్హత ఉందా సీఎం గా అన్నట్టుగా ప్రశ్నిస్తూ అసలు పనులే సహాయ కార్యక్రమాలు ఏమీ జరగనట్టుగా మాట్లాడుతున్నారు. వాస్తవంగా మూల ప్రాంతాల్లో కడవరకు సహాయ కార్యక్రమాలు అందడం లేదనేది నిజం. ఈ పరిస్థితుల్లో షర్మిల గారు కూడా పర్యటిస్తూ ఆ ప్రాంతంలో సహాయ కార్యక్రమాలు ఎంత బాగా జరుగుతున్నా కడవరకు చేరడం లేదని ఆమె కూడా చెప్పారు. ఈ పరిస్థితుల్లో మొత్తం పత్రికలన్నీ చూసేద్దాం. ఇంకొక ముఖ్యమైన వార్త, ఎముకలు కుల్లిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, వ్యక్తులు మండే శక్తులు నిండే యువకుల్లారా రండి రారండి అంటూ మన శ్రీశ్రీ గారు ఇచ్చిన పిలుపు అందుకున్నట్టుగా అనిపించే ఈ పెద్ద ఆమె అసలు చర్మం చూడండి ఎట్లా ముడతలు పడిపోయి ఉండదు. ఆ 90 ఏళ్లకు పైబడిందంట. ఆ బీహార్ లోని బక్సర్ అనే ప్రాంతంలో ఈ విద్యుత్ ప్లాంట్ కోసం దానికి వ్యతిరేకంగా ఆడ ఇబ్బంది జరుగుతుంది. ప్రజలకంటూ వాళ్ళు భూములంతా కూడా తీసుకుంటా ఉన్నారంట. ఆ భూములు మేము ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు సీరియస్ గా తెగబడి పోరాటం చేస్తున్నారు. ఈ కిసాన్ సంయుక్త మోర్చా తరఫున వాళ్ళు కార్యక్రమం నిర్వహిస్తామంటే ఆ కార్యక్రమంలో ముందు నిలబడి పరుగులు తీసిందని చెప్పి తెలుస్తుంది. ఆమె తెతారి దేవి అని తెలుస్తుంది. కాబట్టి అంత వయసు నిండిన పెద్ద ఆమె అంత సీరియస్ గా నడవడం అనేది పెద్ద ఎత్తున చర్చానీయాంశం అయింది దేశంలోనే. కాబట్టి అందుకోసం ప్రజాశక్తి వాళ్ళు ఇది ప్రముఖంగా ఓటాన్ని పెద్దగా పెట్టి ఆమెని పెట్టారు. ఆ తర్వాత అక్కడ రైతులంతా కూడా పెద్ద ఆమెని సన్మానించారని చెప్పి తెలుస్తుంది. ఆ తర్వాత ప్రధానంగా వార్త, గోదావరికి వరద ఉధృతి, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక, జల దిగ్బంధంలో వినిల మండలాలు. మన ఆంధ్రప్రదేశ్ లోకి వినిల మండలాన్ని 7 మండలాన్ని కలుపుకున్నాం మన డ్యామ్ కట్టే సందర్భంగా. కాబట్టి ఈ ప్రాంతాలంతా కూడా చాలా పెద్ద ఎత్తున ముంపుకు గురవుతా ఉందని చెప్పి తెలియవస్తుంది. ఈ ఎగువ నుండి వస్తున్న వరద నీరు 12 లక్షల క్యూసెక్ల నీళ్లు ప్రవహిస్తుందంట. ఇప్పుడు 1వ ప్రమాద హెచ్చరికని జారీ చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం దీని మీద చాలా సీరియస్ గానే ప్రభుత్వం వాళ్ళకి రక్షణ కల్పించాల్సింది. మొత్తం ముఖ్యమంత్రి గారు ఇప్పుడు విజయవాడ మీద కేంద్రీకరించడం వల్ల దీని ప్రాధాన్యత తగ్గినట్టు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ అక్కడికి పరిగెత్తాల్సి వస్తుంది అందరూ కూడా. ఎందుకంటే అంత సీరియస్ గా ముంపు మండలాలంతా కూడా చాలా దిగ్బంధంలో మునిగిపోయిండాయని చెప్పి తెలియవస్తుంది. మళ్ళీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పుకొస్తుంటారు. ఈ ప్రమాదం ఎట్లా ఉంటుందో చూడాల్సి ఉంది. సీరియస్ గానే ఇప్పుడైనా కానీ ముందు హెచ్చరికలు జారీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ముందు హెచ్చరికలు లేకపోవడం వల్లే ఈ ప్రమాదాలన్నీ కూడా జరిగినాయి. ఆ బుడమేరుకు సంబంధించి దాదాపు 20 ఏళ్లకు ముందే గత వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లోనే దీని మీద కొల్లేరుకు సంబంధించిన ఆ కాలువ నేరుగా తోవి వెళ్లే నీళ్లే ఈ బుడమేరు. ఆ ప్రాజెక్టు నేరుగా అంటే వంపులు లేకుండా నేరుగా చేసి ఇబ్బంది రాకుండా చేసి దానికి చుట్టూరు వాల్ కట్టాలనేది. ఆ వాళ్ళు కట్టి పూర్తి చేస్తుంటే ఈ సమస్య వచ్చుండేది కాదని కూడా చెప్పుకొస్తుంటారు. కాబట్టి ఇప్పటికన్నా దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ వాల్ని కట్టాల్సి ఉంది. ఇప్పటికీ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఆ కొల్లేరు ప్రాజెక్టుకి సంబంధించి ఈ బుడమేరు కాలువని నేరుగా గోడలు కట్టేస్తుంటే బాగుండేది. అయితే గత
లో ఉన్న మొదటి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం విభజన అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం మొదట అధికారానికి వచ్చింది. వాళ్ళు పట్టించుకోనున్నా ఈ సమస్య వచ్చిండేది కాదు. ఆ తర్వాత తండ్రి గారు చేశారు కదా, మొదలు పెట్టినారు కదా ఈ పని, మనం పూర్తి చేద్దామని చెప్పేసి జగన్ అనుకున్నా ఈ సమస్య వచ్చిండేది కాదు. ఇద్దరు ఇక్కడ నేరస్తులుగానే కనబడుతుంది. ముందే హెచ్చరించలేదేం ప్రభుత్వాన్ని ప్రశ్నించే జగన్ వరద పీడిత ప్రాంతాల్లో పర్యటన. నిన్న మొన్న అంతా కూడా పర్యటిస్తూ వస్తున్నారు. అయితే మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్ గా, వయసు బాగా 70 ఏళ్ళు పైబడిన పెద్ద ఆయన కూడా తిరుగుతూ ఉన్నారు. మన జగన్మోహన్ రెడ్డి కూడా తిరిగి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఇది పరిస్థితి. ఆ తర్వాత కేంద్రానికి కనిపించలేదా వర్షాలు వరదలతో భారీ నష్టం, షర్మిల. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా రాహుల్ గాంధీ హామీ. మామూలుగా ఇది మనం స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ రాష్ట్రంగా లేదు, దేశంగా ఉన్నింది. ఆ దేశాన్ని తీసుకొచ్చి మన దేశంతో కలిపారు. ఆ కలిపిన తర్వాత వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన హోదా కానీ అదేవిధంగా వాళ్ళకి సపరేట్ హక్కులు ఇవ్వడం జరిగింది. దాన్ని ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ బీజేపీ ప్రభుత్వం ఈ 10 ఏళ్ల కాలంలో, మొన్న పోయినసారి 5 ఏళ్లకు ముందు దీన్ని అసలు హక్కే లేకుండా వాళ్ళకి ఇస్తున్న 370 హక్కుని తొలగించేసి అసలు ప్రత్యేక హోదా కాదు కదా, ప్రత్యేక రాష్ట్రమే లేకుండా చేసేసినారు. రాష్ట్రం పరిస్థితి లేకుండా చేసేసిన తర్వాత దాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా పెట్టేసినారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో దాన్ని ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పరావడం అనేది కనబడుతుంది. ఆ తర్వాత ప్రధానంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు సహాయం చేసినారంట రాష్ట్ర ప్రభుత్వానికి. 6 కోట్లలో 1 కోటి రూపాయలు, తెలంగాణ 1 కోటి, అదేవిధంగా గ్రామ పంచాయతీలకి 1 లక్ష రూపాయల లెక్కన, 400 పంచాయతీలకి 1 లక్ష రూపాయల లెక్కన 6 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు, విరాళంగా ఇస్తున్నట్టు చెప్పారు. ఆ తర్వాత విజయవాడలో సిపిఎం పార్టీ సహాయక చర్యలు, సిపిఎం శ్రేణులు అని చెప్పి రాశారు. వరద సహాయక చర్యల్లో సిపిఎం శ్రేణులు ఆహారం, మంచినీరు, పాలు, నిత్యావసరాల పంపిణీ చేస్తున్నారంట. మొత్తం సిపిఎంకి సంబంధించిన ప్రజా సంఘాలన్నీ కూడా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, మహిళా సంఘం, ఇట్లా అందరూ అక్కడున్న వివిధ ప్రాంతాలు, అన్ని ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు. దాదాపు 2500 మందికి పైగా నిన్నటి రోజు పాలు, రకరకాల వస్తువులు ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. అదే ఫోటోని ఇవ్వడం, ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈయన సిపిఎం నగర కార్యదర్శి బాబురావు గారు. దిశ పేపర్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతం అంతా తిరగడం, శరవేగంగా సహాయక చర్యలు, ఇక్కడ ఎలాంటి అత్యవసరం వచ్చినా అండగా ఉంటా, ఇంటిపై బెంగ, విజయవాడ వరద బాధితుల్లో గుబులు, నీట మునిగిన విలువైన సామాగ్రి, కొట్టుకుపోయిన కార్లు, బైకులు, వెతుకులాట, ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజానికం. మన ఉప ముఖ్యమంత్రి గారు 6 కోట్లు విరాళము చెప్పాం కదా మనము. ఇంటింటికి సాయం, మృతుల కుటుంబాలకు రూపాయలు 5 లక్షలు, ఇంటింటికి 2 కేజీల బియ్యం, సరుకులు, ఉన్నతాధికారులు, సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్, పెన్షన్దారులకు శుభవార్త. ఇది మామూలుగా పెన్షన్ ఉద్యోగస్తులు ఉంటారు కదా, వాళ్ళకి అన్ని బ్యాంకుల్లో ఏ బ్యాంకులో అయినా తీసుకోవచ్చు అంట. బుడమేరు ఆక్రమణలే బెజవాడకి శాపం అంటూ మన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ ప్రాజెక్టు నిర్లక్ష్యం చేసింది, మునిగిపోయే చోటే ఇండ్లు ఇచ్చింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వరద సహాయ సమీక్షలో చెప్పడం జరిగింది. వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ నిరాకరణ తేల్చి చెప్పిన హైకోర్టు. జోగి రమేష్, నందికం సురేష్, లేల్ అప్పిళ్ళరెడ్డి, దేవినేని అవినాష్ తదితరులకు నిరాశ. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వీరంతా నిందితులంట. ఇది విషయం. సీఎం సహాయక నిధికి మొత్తం 120 కోట్లు వచ్చిందని తెలుస్తుంది. మొత్తం మన సినీ ప్రముఖులు, అదేవిధంగా కొంతమంది పారిశ్రామికవేత్తలు, వీళ్ళందరూ కూడా మనకి విరాళాలు విరివిగా ఇచ్చారు. మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేశారని తెలుస్తుంది. ఆంధ్రప్రభలో మామూలుగా మొత్తం దుమ్ము కాదు, బురద పేరకపోయింది కదా ఇళ్లలో వచ్చేసి నీళ్లు, దానంతా కూడా ఫైర్ ఇంజన్లకు తెచ్చి ఏర్పాట్లు అంటే క్లీనింగ్ చేస్తున్నారు. 5వ రోజు అదే దైన్యం. 32కు చేరిన మృతుల సంఖ్య. ప్రధానంగా నీట నానుతున్న కాలనీలు, సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న
వరద బాధితులు కట్టుబట్టలతో నిర్వాసితులు పునరావాస కేంద్రాల్లోనే ఆశ్రయం. కొట్టుకుపోయిన 60,000 కోళ్ళు కూడా మామూలుగా ఇప్పటి వరకు ఆవులు దోళ్ళు ఇవి కూడా కొట్టకపోయినాయని మనం అనుకుంటా ఉన్నాం. 300కి పైగా ఒక్క గ్రామంలోని కొట్టకపోయినాయంట. అయితే 60,000 కోళ్ళు కొట్టకపోయిందనే విషయం ఆంధ్రప్రభ రాసుకొచ్చింది. అంచనా కందని వరద నష్టం, గోదావరి అలజడ్డి అంటూ ఒక వార్త వచ్చింది. అది మనం ఇంతకుముందే ప్రజాశక్తిలో చదివాం కదా, చాలా దారుణంగా ఉంది నీళ్లు. తర్వాత కొల్లేరు కలకలం, ఒక ముప్పు తగ్గుతుంది అనుకుంటే మరో అల్పపీడనం ముంచుకొస్తుంది. ఇంకోవైపు కొల్లేరు కోరలు చాస్తుంది. గోదావరి మళ్ళీ విజృంభిస్తుంది. పొంగి పొర్లుతున్న డ్రైన్లు, పెరుగుతున్న నీటి మట్టం, ఏలూరు కైకలూరు రోడ్లపై రాకపోకలపై బ్రేక్, వణుకుతున్న శ్రీలంక గ్రామాలు, సురక్షిత ప్రాంతాలకు వృద్ధులు గర్భిణులు తరలింపు. వాన అంటేనే వెనుక పుడుతుందంట. ఆక్రమణలపై సర్వే చేస్తాం. వేగంగా బుడమేరు గండ్లు పూడికి తీత పనులు. మన లోకేష్ గారు బుడమేరు గండ్లకు చికిత్స అంటూ మొత్తం ఆ ప్రాంతాలంతా పర్యటించి చూస్తున్నారు ఏమనేది. డోలు వాయించిన ప్రధాని, సింగపూర్లో మోడీకి ఘన స్వాగతం. ఆడికి వెళ్ళినట్టున్నారు మన ప్రధానమంత్రి. మావోయిస్టు అగ్రనేత జగన్ హతమంట. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మరణించిన వారిలో 6 మహిళలు. దంతేవాడ ఎన్సీపీ వీడిన ముంపు తొలగిన ముప్పు అని చెప్తూ రాసుకొచ్చినారు ఆంధ్రజ్యోతి. దీన్ని బట్టి చూస్తా ఉంటే ఇంకేం లేదేమో అనిపిస్తుంది. వాస్తవంగా అన్ని పత్రికలు ఇంకా వరద రాబోతుంది, మళ్ళీ ఇంకొక వరద వస్తుంది అని చెప్పేసి రాసుకొచ్చినాయి. వరద నుంచి తేరుకుంటున్న బెజవాడ, 80% ప్రాంతాల్లో నీరు తగ్గుముఖం, ఊపందుకుంటున్న సహాయ చర్యలు. అంటే ప్రస్తుతానికి తేరుకుంటుంది, మళ్ళీ ఏడ వరద వస్తుందో అనే భయం మాత్రం ప్రజల్లో ఉంది. అదేవిధంగా మొత్తం ట్రాక్టర్లతో కావాల్సిన సహాయం, ఆహారము, నీళ్లు ఇవన్నీ కూడా ట్రాక్టర్లతో వరుసగా వస్తాం చూడండి. ఈ ఫోటోలు వేసినారు. బాధితులను ఆదుకోవడంపై దృష్టి, బ్యాంకర్లు బీమా ప్రతినిధులతో సీఎం గారు భేటీ అయ్యారు. ఎందుకంటే మొత్తం చాలా భారీ నష్టం జరిగింది కదా. వాహనాలు రిపేర్లు అయిపోయినాయి, వాహనాలు కొట్టకపోయినాయి, ఇండ్లంతా కొన్ని దెబ్బతిన్నాయి. ఇప్పటికే బీమా చేసిన వాళ్లకు లేకపోతే బీమా చేయని వాళ్ళకు మనం నష్టపరిహారం చెల్లించాలి. ఏం దీని పరిస్థితి? దీన్ని వెంటనే చర్యలు తీసుకొని ఇప్పటికే బీమా ఉండే వాళ్ళకి వెంటనే వాళ్ళకి తగిన రీతిలో నష్టపరిహారం చెల్లించాలి. దాని మీద ప్రత్యేకంగా బీమా బ్యాంకర్లతో వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ఇది ప్రధానంగా రాయడం జరిగింది. బాబు అనుభవం పనికొచ్చిందని చెప్పేసి మన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చినారు. ఆయన సహాయం ఏం చేసింది దాంట్లో చెప్పి ముందుకే అనుకున్నాం కదా. కొంప కొల్లేరైంది, బెజవాడ బుడమేరైంది అంటూ షర్మిల గారు ఆ ప్రాంతంలో పర్యటిస్తూ మాట్లాడుకొచ్చినారు. జాతీయ విపత్తుగా ప్రకటించండి, ప్రధాని మోడీకి షర్మిల విజ్ఞప్తి. చంద్రబాబు సహాయం చర్యలు బాగున్నా క్షేత్రస్థాయిలో చేరడం లేదని చెప్పి నేను ముందే చెప్పాను కదా. అది విషయము. ఈ హైడ్రా లాగా ఇక్కడ కూడా ఏదో ఒక పేరు, హైడ్రాను ఏదో ఒక పేరుతో ఇక్కడ కూడా కాలువలు పూడికలంతా తీయాలా, చెరువులంతా కూడా మరమ్మతులు చేయాలా అని చెప్పకరావడం కనబడుతుంది. ఆ తర్వాత సింగనగర్ ముంపు ప్రాంతంలో షర్మిల పర్యటించడం మనం చూడొచ్చు. కాంగ్రెస్ లోకి వినేష్ పొగ్గట్టు ఒక ఆశ్చర్యాన్ని పెట్టారు. బజరంగ్ పునియా కూడా రాహుల్ గాంధీని కలిసిన రెజ్లర్లు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేటట్టున్నారు. పింఛన్ ఎక్కడి నుండైనా తీసుకోవచ్చు. టీడీపీ ఆఫీస్ పై దాడి, వైసీపీ నేతలకు షాక్. సాక్షికి సంబంధించి అత్యధికం ఆకలి చావులే, పదుల సంఖ్యలో వెలుగు చూస్తున్న మృతదేహాలు. మొన్నటి వరకు 32 మంది చనిపోయారని చెప్పేసి ఈ పత్రిక చెప్పుకొచ్చింది. ఈ రోజు అన్ని పత్రికలు 32 అని రాశారు. ఈ రోజు మొత్తం మళ్ళీ లేటెస్ట్ గా వచ్చింది 15 మంది, మళ్ళీ మొత్తం 47 చేరినట్టుగా మృతుల సంఖ్య చెప్పింది. అయితే ప్రభుత్వం ఇప్పటికీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. సాక్షి పత్రిక మాత్రం 47గా చెప్పుకొచ్చింది. వరదలో చిక్కుకొని నీరు తిండి లేక తను చాలిస్తున్న అభాగ్యులు, ఆదుకునే దిక్కు లేక ఇళ్లలోనే కొందరు తలువు చాలింపు, తప్పించుకోబోయి నీటిలో గల్లంతైన మరణించిన వారు మరికొందరు, మునిగిన ఇండ్ల గోడలపై వేలాడుతున్న అనాథగా పడి ఉన్న మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చిన బలగాలు,
వరదలో ఇలా చనిపోయి లెక్క తేలని వారు ఇంకెందరో దొరికిన మృతదేహాలు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. గల్లంతైన వారి కోసం మార్చురిలో కుటుంబ సభ్యులు వెతుకులాట. కుళ్ళిన మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరవుతున్న బంధువులు. సీఎంగా అర్హుడైన చంద్రబాబును నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. నేను ముందే చెప్పాను కదా ఇట్టంతా మాట్లాడుతున్నాడు మన జగన్మోహన్ రెడ్డి అనే. అన్నమో రామచంద్ర మన వాళ్ళు హెలికాప్టర్ నుండి అన్నం పొట్లాలు వేస్తుంటే ఈ దీంట్లో మాట రావడంలా ఈ వరదల్లో ఇబ్బంది పడుతున్న జనము కొట్టుకొని అన్నం పొట్లాల కోసం బాధ చాలా వర్ణాతీతంగా ఉంది. ఈ పరిస్థితి పేదల కష్టం నీటి పాలు.